అయితే మామూలుగా నిరుద్యోగులను ఉద్దేశించి వాళ్ళకు ఒక ఉపాధి కల్పించే విధంగా శిక్షణ నైపుణ్యం అభివృద్ధి చెందే విధంగా రాజీవ్ వికాసం అని ఒకటి స్టార్ట్ చేశారు. సో అది జూన్ 2 తారీఖు రోజున దానికి సంబంధించినటువంటి పత్రాలు ఇస్తామన్నారు. తర్వాత 5 తారీఖు అన్నారు. సో ఇప్పుడు దానికి ఊచలేదు. దాని గురించి ఏం చెప్తారు మరి? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిరుద్యోగులకు అని చెప్పి ఏం చేశారంటే 18 సంవత్సరాల నుంచి 56, 60 సంవత్సరాల మధ్యలో నుంచి అప్లై చేసుకోవాలని చెప్పారు. 18 నుంచి 60 సంవత్సరాల్లో అప్లై చేసుకోవాలంటే ఎవరు అప్లై చేసుకుంటున్నారు? పనికి పోయేవాళ్ళు, జాబులు పోయేవాళ్ళు, ఇంకోటి వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు. నువ్వు నిరుద్యోగుల కోసం ఇచ్చుంటే కలానా ఏజ్ పెట్టాలి, కట్ ఆఫ్ పెట్టాలి, అట్లాంటిది పెట్టిందా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? నేను ఇంకా స్పష్టంగా చెప్తున్నా, ఇందిరమ్మ కమిటీల ద్వారా కాంగ్రెస్ కార్యకర్తలకి లబ్ధి చేకూర్చే విధంగా ఈ నిరుద్యోగుల రాజీవ్ అవకాశం అనే స్కీమ్ పెట్టిండు. దాంట్లో ఏం పెట్టిండు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? సిబిల్ స్కోర్ పెట్టిండు. సిబిల్ స్కోర్ గ్రామీణ స్థాయిలో చదువుకునే వాళ్ళకు ఉంటుందా? సంపన్న వర్గాల బిడ్డలకి సిబిల్ స్కోర్ ఉంటుందా? నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, వీళ్ళు లోన్లు తీసుకునే స్థాయి నుంచి ఉన్న 1000, 500 ఉంటే వాటిని ఉపయోగించుకునే వాళ్ళకి సిబిల్ స్కోర్లు పెట్టి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని సూటిగా స్పష్టంగా ఒకటే డిమాండ్ చేస్తున్నా, మీరు ఇప్పుడు ఇచ్చిన ఏ అయితే పత్రాలు ఉన్నాయో, మంజూరు చేసిన పత్రాలు ఏ అయితే ఉన్నాయో ప్రతి పల్లెకి పోదాం. మీకు నచ్చిన పల్లె, మీ ఊరు కొండారెడ్డిపల్లి పోదామన్నా, ఎక్కడికి పోదామన్నా సిద్ధం. అక్కడికి పోయి నిజమైన జెన్యూన్ ఏదైతే పర్సన్ కి ఇచ్చారని మీరు అంటే కనుక ఖచ్చితంగా మీకు క్షమాపణ చెప్పి రాజకీయాల్లో మేము ఇక్కడ నుంచి విద్యార్థుల పక్షాన పోరాటాన్ని విడనాడి బయటకు వెళ్ళిపోతాం. కానీ ఆ పరిస్థితి లేదు గ్రౌండ్ లెవెల్లో. ఇది దోచుకోవటానికి, కాంగ్రెస్ నాయకులు దోచుకోవటానికి, కాంగ్రెస్ మంత్రులు దోచుకోవటానికి పెట్టిన స్కీమ్ లా ఉంది తప్ప నిరుద్యోగుల కోసం పెట్టిన స్కీమ్ కాదు. నిరుద్యోగుల కోసం పెడితే నువ్వేం పెడతావయ్యా? ఆ గవర్నమెంట్ లో కేసీఆర్ బర్రెలు ఇచ్చిండు, గొర్రెలు ఇచ్చిండు అని నువ్వే కదా అనేక సార్లు నువ్వు చెప్పింది. విద్యార్థులకు చదువుకోవడానికి అవకాశం ఏంటని. మంగళ బిడ్డలకు ఏమి ఇచ్చినవా? కటింగ్ షాపులు ఇచ్చిన. రజక బిడ్డలకు ఏమి ఇచ్చినవా? మీరు ధోబీ ఘాట్లని ఇచ్చిన, ఇంకొకరికి సిమెంట్ షాపులని ఇచ్చిన. అందులో నైపుణ్యాన్ని పెంచే ఏ స్కిల్, ఏ పథకం ఉందని చెప్పి నేను అడుగుతున్నాను. దాంట్లో పెట్టడానికి ఒక షాప్ ఉందా? ఒక సాఫ్ట్వేర్ కోర్సు నేర్చుకునే విధంగా ఉందా? 18 సంవత్సరాల నుంచి 56, 60 సంవత్సరాల మధ్యలో ఉన్న యువకులు, నిరుద్యోగ వర్గాలకు సంబంధించిన నిరుద్యోగ యువకులు మరియు బీసీ సంపన్న వర్గాలకు సంబంధించిన బిడ్డల్లోకి ఏ కమ్యూనికేషన్ స్కిల్సా, లేకపోతే సాఫ్ట్వేర్ స్కిల్సా, లేకపోతే ఇతర ఏ స్కిల్స్ నేర్చుకోవటానికి నువ్వు అందులో ఏ అవకాశం ఇచ్చావు? లేకపోతే ఏ బిజినెస్, స్టార్టప్ బిజినెస్ లాంటి పెట్టుకోవటానికి నువ్వు అవకాశాలు ఇచ్చును. మీరు ఏదైతే వెట్టి చాకరికి ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం నాంది పలికిందో మీరు కూడా దానికి కొనసాగింపు చర్యగా ఈ రాజీవ్ అవకాశం పథకం కింద పెట్టారని మనందరికీ అర్థమవుతుంది, ప్రజలకు కూడా అర్థమవుతుంది. అయితే వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదంటే పంచాయతీ ఎలక్షన్ ముందు కనుక ఇస్తే అది కాంగ్రెస్ కార్యకర్తల స్కీమ్ కాబట్టి అది గ్రౌండ్ లెవెల్లో పోతే ఫెయిల్ అయితే అనేక రకమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పేసి ఆ రాజీవ్ అవకాశం అనే స్కీమ్ ని ఆపేసి దాన్ని డిలే చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాజకీయ పబ్బం గడుపుదాం అనుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆనాటి ఉద్యమం చేసిన కేసీఆర్ గారిని ఫామ్ హౌస్ పంపించారు. మీరు తెలంగాణ ఉద్యమం మీద అవగాహన లేదు, తెలంగాణ నేల మీద అవగాహన లేదు, పరిపాలన మీద అవగాహన లేదు. మిమ్మల్ని ఎక్కడికి పంపిస్తారనేది ప్రజలు నిర్ణయించుకొని ఉన్నారు. మీరు కూడా ఆలోచించుకొని సరి చేసుకొని ఆ ఇందిరమ్మ కమిటీలను ఏదైతే ఉన్నాయో తక్షణమే తొలగించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఆన్లైన్ సిస్టమ్ ద్వారా నిజమైన పేదలకి, నిరుపేదలకి, నిరుద్యోగులకి అందించాలని స్పష్టం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా.